చేయించాం. అలాగే శివాలయానికి ఎంత డెవలప్ చేస్తున్నామో మీరే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేయరు, ఎవరైనా చేస్తే చూసి సహించలేదు. ఎంత సిగ్గులేని జన్మం అంటే ఉన్న కోనేరుని మూసేసి ఈరోజు ఆ కోనేరుని మనం కట్టేస్తుంటే అక్కడ కోనేరు కట్టట్లేదు, షాపింగ్ కట్టి కమర్షియల్ గా చేసుకుంటున్నారని కోర్టులో స్టే తెచ్చుకున్నారంటే ఎంత దరిద్రమైన మెంటాలిటీ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ముందు నిల్చున్న జీవరత్నం నాయుడు ఆ ఫోటో కూడా మీకు పోస్టులు వేస్తాను కొన్ని రోజుల్లో ఎలక్షన్ వాడే రోజు కోర్టులో కేసు వేస్తాడు. అంటే వాళ్ళ నీచమైన రాజకీయం ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. అలాగే చెర్లోపల్లి రోడ్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ తీసుకొని అది చేయకుండా అక్కడ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది పెడుతుంటే మనం జనరల్ ఫండ్స్ నుంచి పెట్టి టెండర్ పెడితే టెండర్ వాళ్ళే వేసుకొని అది మళ్ళీ జరగకుండా కోర్టులు వేశారు. అంటే వర్కులు చెయ్యరు, చేసే వాళ్ళకి అడ్డం వచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకోవాలి. మనం ఎంత సంక్షేమం ఇస్తున్నాం, ఎంత అభివృద్ధి ఇస్తున్నాం, ఇంకా చేయాలనుకుంటే ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటే మీరందరూ కూడా యాక్టివ్ అవుతేనే కానీ వాడికి భయం ఉంటుంది. మీ ఊర్లో మీకు ఏం కావాలో మీకు తెలుసు, దానికి ఎవరైనా అడ్డొస్తే వాడికి పొయ్యి అనిపించేలాగా మీరు సమాధానం చెప్పాలి. మనకెందుకులే అంటే వాళ్ళు రెచ్చిపోయి ఏ విధంగా రౌడీజం చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ పచ్చపత్రికలు పచ్చ ఛానల్ ఉన్నాయని విషం చెప్పుకుంటూ పోతున్నారు. ఇదే సంవత్సరంలో చూశారు కదా, డబ్బుల కోసం కట్టుకొని మాను వాళ్ళ బినామీతో అది కుంగిపోయి సగం పుత్తూరు మునిగిపోవాల్సింది. ఆ రోజు రాత్రి బాగులు మన నాయకులంతా కూడా పని చేయకుండా ఉంటే పరిస్థితి చాలా విషమించేది. మనం అంత కష్టపడి ఆ రోజు రెస్టోర్ చేయడమే కాకుండా మళ్ళీ 9 కోట్ల రూపాయలని ఈ రోజు దానికి తీసుకొచ్చి టెండర్స్ కూడా పెట్టారు. అలాగే మీరు చూస్తే మనకు ఒక కరెక్ట్ మున్సిపాలిటీ బిల్డింగ్ లేకుండా ఉంటే ఈరోజు అద్భుతమైన మున్సిపల్ ఆఫీస్, అలాగే మున్సిపాలిటీకి అవసరమైన పార్కుని ఆల్రెడీ 1 ఇయర్ ముందే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పాపులేషన్ పెరుగుతున్నారు, శ్మశానాల ప్లేసులు లేవనేసి ఎలక్ట్రిక్ రెగ్యులేషన్స్ ని ఈరోజు పూర్తి చేశాం. 4-5 రోజుల్లో అది కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఎందుకంటే మనం గౌరవం అంటామో చనిపోయినప్పుడు కూడా అంతే గౌరవంగా దహన కార్యక్రమాలు చేయించాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఆ ఎలక్ట్రిక్ రెగ్యులేషన్ మొత్తం కూడా మన రేణిగుంటలో మీరు చూసుకుంటారు ఆనందధామం అని చెప్పి. ఆ విధంగా శ్మశానం అనేది ఒక భయం, ఒక వైరాగ్యం, ఒక అసహ్యం అనేది లేకుండా అక్కడికి కూడా ప్రశాంతంగా వెళ్ళి దహన కార్యక్రమం చేసుకునే విధంగా అద్భుతంగా అది కూడా చేసిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మైనారిటీ సోదరులతో పాటు ఎవరైనా కూడా అక్కడ శుభకార్యాలు చేసుకునే విధంగా షాదీ మహల్ని కూడా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మన అంజాద్ బాషా గారు, జట్టియా గారు వచ్చి షాక్ అయ్యారు, ఇది గవర్నమెంట్ బిల్డింగా ప్రైవేట్ బిల్డింగా అని. అంత అద్భుతంగా మహేష్ గారు వచ్చిన వాళ్ళు డిప్యూటీ సీఎం అయి నుండి కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఒక చిన్న టౌన్ లో తక్కువ ముస్లిమ్స్ ఉన్న ఏరియా అయినా కూడా ఈ రోజు అంత అద్భుతంగా మనం కట్టగలుగుతున్నాము అంటే మీరు నన్ను 2 సార్లు గెలిపిస్తే జగనన్న నన్ను మంత్రిగా ఆశీర్వదించాక ఇక్కడికి కావాల్సిన ప్రతిదీ కూడా కోరిన వెంటనే జగనన్న మనకు చేసిస్తున్నాడు కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలి. మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఈ చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తీర్చిదిద్దుకోవాలి అంటే 3వసారి కూడా ఈ రాష్ట్రానికి ఒక శనిగాడు పట్టాడు మనకి. ఎవడా శనిగాడు? ఆ శనిగాడికి రాజకీయ సమాధి కట్టాలి. కట్టాలంటే ఈ రాష్ట్రంలో అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, రాష్ట్ర అభిమానాన్ని అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు అందరం కలిసి ఈ సైకోగాడికి సమాధి కట్టాలన్నదే నా లక్ష్యం. అందుకే జనసేన పార్టీ కానీ మనం కానీ అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో సమరంలోకి వెళ్తున్నాం.
దానికి మీరందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సుమారు 40 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజు రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు 40 సంవత్సరాల క్రితం మన ప్రాంతానికి. ఆ రోజు నుంచి మా తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మీరందరూ కలిసి కష్టాల్లోని సుఖాల్లోని నా కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తులు మీరందరూ కలిసి నన్ను ఆదుకున్నారు. అటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సోదరులారా, టైం లేదు కాబట్టి కొద్దిపాటి మాట్లాడతాను, పెద్దలు మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో మాయ మాటలు చెప్పాడు. మాయ మాటలు చెప్పి అనేకమైన వాగ్దానాలు చేశాడు. మన ప్రజలు నమ్మారు, అది వాస్తవం. నువ్వు బయటికి వెళ్తావా మాట్లాడుకుంటా? అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే, ఒకసారి అందరూ ఆలోచించాలి. మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్, మీరు ఒకటి మనం చేస్తాను లోకేష్ గారికి, ఇక్కడున్న పెద్దలకి. మొన్న భీమునిపట్నం సభలో నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేశా అంటాడు సైకోగాడు. 98 ఎంతో చెప్పేస్తాడు ఊరికి ఇష్టం వచ్చినట్టు. నేను ఇవాళ నర్సీపట్నం సభ ద్వారా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని శాతం పూర్తి చేసావో చెప్పుది వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడల వంచి ఏం తీసుకొస్తానండి? ప్రత్యేక హోదా తీసుకొస్తానండి. తెచ్చాడండి నా కొడుకు. మరి ఏంటంటే వాగ్దానం నెరవేర్చాడా? రెండోది, మీకు తెలుసు, రైల్వే జోన్ తెస్తా అన్నాడు, తెచ్చాడండి. మరి వాగ్దానం నెరవేర్చాడా? అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు, కట్టాడా? మరి ఎందుకురా నీకు ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మన రైతులకు పనికొచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి 2% కూడా పూర్తి చేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు కదా, ఆంబోతు రాంబాబు. పోలవరం ఏం చేసావంటే ఎక్కడుందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టరు. సిగ్గుపడాలి కదండి మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగస్తులండి, మాస్టర్లు, ఉద్యోగస్తులందరూ కూడా మన ఎలక్షన్లో 2 చేతులతోటి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. మొత్తం తీరిపోయింది వాళ్ళకి. ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు, చేస్తా అన్నాడు, మనం మోసం చేశాడు, నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మాస్టర్ ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రతి నెల జనవరిలో పిల్లలకి మనం ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చాడండి. మరి ఇవ్వనప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి గారికి? ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఈవేళ. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 6,500 మంది కానిస్టేబుల్ పోస్టులకు ఇస్తాన్నాడు. బాబు పోలీసులు చూడండి అయ్యా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అయ్యా. ఆ కేటిగాడికి దొంగోడికి సేవ చేస్తారండయ్యా, ప్రజలకు సేవ చేయండి అయ్యా అని చెప్పి ఈ పోలీసులు కూడా నేను అడుగుతున్నాను అని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. అమ్మా, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానమ్మా, చంద్రబాబు ఎన్టీ రామారావు గారి టైంలో పెన్షన్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెంచారు, రాజశేఖర్ గారు వచ్చి కూడా 250 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ 2,000 చేశాడు. మన ఎలక్షన్ ముందు అన్నాం, మేము గెలిస్తే 3,000 ఇస్తా అన్నాం. ఆడన్నాడు దొంగోడు, ఏమన్నాడు, నేను 3,000 ఇస్తా అన్నాడు. మీరు మా మాట నమ్మలేదు, ఆ దొంగోడు మాట నమ్మారు. మనకు డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు, ఆడుకుందో రా, చూసారా పోస్టులో, ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా, నేను టీవీలో చూశాను, ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్, బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే కూడా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట, 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం, చూసారు ఫాస్ట్లో రోడ్లు పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి.
నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు, సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళలేడు. ఇటువంటి సైకో గారిని, రాక్షసి నా కొడుకుల్ని రాజకీయ సమాధి చేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.